హలో గాయ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎర్నింగ్స్ అండ్ వాళ్ళ వీడియోలో నేను మీ అందరికీ ఒక ఖతర్నాక్ లూట్ అయితే చెప్తాను. సో ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేమెంట్ వస్తుంది గైస్. పర్ అకౌంట్కి $15 చొప్పున అన్లిమిటెడ్ టైమ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ అయితే చెప్తాను వీడియోలో. సో వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇంకా ఏం చేస్తున్నారు బాస్, డిస్క్రిప్షన్లో అయితే ఫస్ట్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో లింక్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్లో జాయిన్ అవ్వండి గైస్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఏదైనా ట్రిక్ వర్క్ అవ్వకపోయినా, ఆ లూట్ వర్క్ అవ్వకపోయినా మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి ఇక్కడ తెలుగు ఎర్నింగ్స్ అనే నేమ్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లిటిల్ బ్రదర్ GMK అని చెప్పేసి నా యూజర్ నేమ్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మీకు ఏ డౌట్ వచ్చినా సరే మెసేజ్ చేయండి, నేను ఇన్స్టెంట్గా అయితే రిప్లై ఇస్తాను. అలాగే గైస్, మనకి ఏ లూట్ వచ్చినా సరే, లిమిటెడ్ టైం లూట్ కానివ్వండి, ఎటువంటి పోస్ట్ వచ్చినా సరే ముందు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఫటాఫట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో మీకు డైలీ వైజ్ అయితే ఎర్నింగ్ అవుతూ ఉంటుంది ఎంతో కొంత. ఓకేనా గైస్, ఇంకెటువంటి టైం వేస్ట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది. సో లింక్ని అయితే కాపీ చేసుకోండి. సో లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి గైస్. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ DApps అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లోకి అయితే ఏదైతే లింక్ని అయితే కాపీ చేసుకున్నారో ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేయండి గైస్. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ కనెక్ట్ అనే బటన్ ఉంది కదా, సింపుల్గా కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ట్రస్ట్ వాలెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈథీరియం నెట్వర్క్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసి బైనాన్స్ స్మార్ట్ చైన్ అయితే కనెక్ట్ చేసుకోండి. సో బైనాన్స్ స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనెక్ట్ అనే బటన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కనెక్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ ట్రస్ట్ వాలెట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వాలెట్ అయితే సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోతుంది. వాలెట్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత వాలెట్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోసిడి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. స్క్రీన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫ్రీగా ఒక స్పిన్ అయితే ఇస్తారు. ఇక్కడ స్పిన్ చేసుకున్నట్లయితే ఇందులో ఉన్న రివార్డ్ అయితే ఉంది కదా, ఈ రివార్డ్లో ఏదో ఒక రివార్డ్ అయితే మన వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతుంది గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి 5 పోసి టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ 0.5 ఇక్కడైతే మళ్ళీ ఒక టికెట్ ఉంది. ఇందులో వచ్చేసి 1000 పోసి టోకెన్స్ ఉన్నాయి. 10 BUSD, 20 పోసి, 10 పోసి. ఓకే, ఇందులో మనకి ఒకే ఒక లాస్ అయితే ఉందన్నమాట. ఏదో ఒక కన్ఫర్మ్గా రివార్డ్ అయితే వస్తుంది. సింపుల్గా ఇక్కడ స్పిన్ అనే బటన్ ఉంది కదా, ఈ స్పిన్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ మీకైతే ఓకే అనే బటన్ అయితే అడుగుతుంది. సో ఓకే ఇచ్చేయండి. సో ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి ఏ రివార్డ్ అయితే వచ్చిందో గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ప్లస్ 1 మోర్ టికెట్ అయితే వచ్చింది. నేను ఇంకొకసారి అయితే స్పిన్ చేస్తాను గైస్. ఇక్కడ నేను స్పిన్ చేసిన తర్వాత నాకు చూడండి 0.5 పోసి టోకెన్స్ అయితే నాకు వచ్చే. సింపుల్గా కన్ఫర్మ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూడండి మీకు వచ్చిన పోసి టోకెన్స్ అనేవి మీ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. వీటిని ఎలా విడ్రాల్ కూడా చేసుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ అయితే వీడియోని అయితే టిల్ ఎండ్ వరకు అయితే చూడండి గైస్. ఓకేనా గైస్, ఇక్కడ మీకు ప్రతి 1 అవర్కి అయితే ఒక ఫ్రీగా స్పిన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ ఫ్రీ టర్న్ అని చెప్పేసి మనకి ఇంకా 40 సెకండ్స్లో అయితే ఉంది. అంటే ప్రతి 1 అవర్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఫ్రీ స్పిన్ అయితే యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ప్రతి 1 అవర్కి అయితే వచ్చి సో స్పిన్ అయితే కలెక్ట్ చేసుకొని స్పిన్ అయితే చేయండి. ఫ్రీ స్పిన్ అందులో మీకు అయితే మళ్ళీ టోకెన్స్ అయితే వస్తాయి కదా, మళ్ళీ టోకెన్స్ అయితే ఫటాఫట్ అయితే కలెక్ట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఇందులో ఎలా విడ్రాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు గైస్. ఇక్కడ చూడండి కింద వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు మినిమం క్లెయిమబుల్ రివార్డ్ అని చెప్పేసి 5 BUSD. అంటే మీరు $5 వాల్యుబుల్ గల పోసి టోకెన్స్ మీ వాలెట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా వాటిని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లెయిమ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క ట్రస్ట్ వాలెట్లోకి అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. మీరు ప్యాన్కేక్ స్వాప్లో ఇన్స్టెంట్గా అయితే స్వాప్ చేసుకోవచ్చు. మనకి $5కి ఎన్ని పోసి టోకెన్స్ వస్తాయో చూపిస్తాను చూడండి గైస్. నేనైతే కాయిన్ గీక్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి $5కి 37.50 అంటే అప్రాక్స్ మీకు 38 పోసి టోకెన్స్ అయితే వస్తున్నాయి. ఈ 38 పోసి టోకెన్స్ గైస్, ఈ 38 పోసి టోకెన్స్ అనేవి మీ వాలెట్లో అయితే ఉండాలి. ఓకేనా, మీకు ప్రతి 1 అవర్కి అయితే ఒక ఫ్రీగా స్పిన్ అయితే వస్తుంది. సింపుల్గా ప్రతి 1 అవర్కి అయితే వచ్చి సో ఫ్రీ స్పిన్ అయితే స్పిన్ చేయండి. ఓవరాల్గా మీకు 38 టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. సో 38 టోకెన్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత సో 38 టోకెన్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఇదైతే ఎనేబుల్ అవుతుంది. ఆ క్లెయిమ్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న 38 పోసి టోకెన్స్ కూడా మీ ట్రస్ట్ వాలెట్లోకి అయితే యాడ్ అయిపోతాయి. సో వాటిని అయితే ఇన్స్టెంట్గా మీరు ప్యాన్కేక్ స్వాప్లో అయితే స్వాప్ చేసుకొని ఇన్స్టెంట్గా అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు నేను మీకు అన్లిమిటెడ్ ట్రిక్ అయితే చెప్తాను. సో అన్లిమిటెడ్గా ఈ పోసి టోకెన్స్ని అయితే ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఓకే, అన్లిమిటెడ్ అకౌంట్స్ నుంచి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ప్రతి 1 అవర్కి ఇక్కడ మీరు సో మనకి ఫ్రీగా అయితే ఒక టికెట్ అయితే వస్తూ ఉంటుంది. సో ప్రతి 1 అవర్కి అయితే వచ్చేసి ఆ టికెట్ని అయితే క్లెయిమ్ చేసేయండి. సో క్లెయిమ్ చేసుకొని స్పిన్ చేసేయండి. సో స్పిన్ చేసుకున్న తర్వాత ఇలా మీరు ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు అన్ని ట్రస్ట్ వాలెట్లు అయితే క్రియేట్ చేసుకోండి గైస్. ఓకేనా గైస్, అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ కోసం మీ దగ్గర అన్లిమిటెడ్గా అయితే ట్రస్ట్ వాలెట్లు అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను మీకు అన్లిమిటెడ్గా ట్రస్ట్ వాలెట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను గైస్. అన్లిమిటెడ్ ట్రస్ట్ వాలెట్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవడానికి మీరు Coin88 అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి అయితే వెళ్ళి. సో సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, సో ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే
గైస్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. కింద చూడండి వాలెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్, ఓకేనా. సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ వాలెట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మల్టీ చైన్ వాలెట్ అని ఉంది కదా, సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. కింద క్రియేట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాలెట్ నేమ్ ఉంటుంది, ఏదో ఒకటి అయితే టైప్ చేయండి. సో టైప్ చేసి నెక్స్ట్ అనే బటన్ మీద అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫేస్ కీ అయితే వస్తుంది గైస్, ఓకేనా. ఈ ఫేస్ కీని అయితే కాపీ చేసుకోండి. ఫేస్ కీని కాపీ చేసుకున్న తర్వాత మీ యొక్క ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. గైస్ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కింద సెట్టింగ్స్ అనే బటన్ ఉంది కదా, సో సెట్టింగ్స్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు వాలెట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పైన ప్లస్ అనే బటన్ ఉంది కదా, ఈ ప్లస్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. కింద చూడండి ఐ హ్యావ్ ఆల్రెడీ వాలెట్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మల్టీ చైన్ అని ఉంటుంది, ఫస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంత కాపీ చేసుకున్న ఫేస్ కీని ఇక్కడైతే పేస్ట్ ఇవ్వండి గైస్, ఓకేనా. పేస్ట్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే ఒక వాలెట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో కొత్తగా ట్రస్ట్ వాలెట్, ఓకేనా. ఇప్పుడు అన్లిమిటెడ్ ఎలా చేయాలంటే గైస్, అన్లిమిటెడ్ చేయడానికి మీరు ఈ కాయిన్ ఏంటెడ్ అప్లికేషన్ ఉంది కదా గైస్, ఇప్పుడు అన్లిమిటెడ్ ఎలా చేయాలంటే సింపుల్గా ఈ కాయిన్ అండ్ అప్లికేషన్లోకి అయితే మళ్ళీ వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాక్ బటన్ ఉంటుంది. సో ఈ బ్యాక్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ యాడ్ వాలెట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మల్టీ చైన్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. కింద క్రియేట్ అనే బటన్ ఉంది కదా, సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాలెట్ నేమ్ అయితే అడుగుతుంది. మళ్ళీ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫేస్ కీ వస్తుంది. మళ్ళీ కీని అయితే కాపీ చేసుకోండి. సో మళ్ళీ మీరు ట్రస్ట్ వాలెట్లోకి అయితే రండి. సో ట్రస్ట్ వాలెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద సెట్టింగ్స్ అనే బటన్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్ అనే బటన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి వాలెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ అనే బటన్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఐ హ్యావ్ వాలెట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ మల్టీ వాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇందాక కాపీ చేసుకున్న ఫేస్ కీని సో మళ్ళీ అయితే పేస్ట్ ఇచ్చేసి ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే ఇందాక మనకు వాలెట్ 11 క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు వాలెట్ 12 అయితే క్రియేట్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు ఒక కొత్త ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఇలా మీకు ఎన్ని వాలెట్లు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని వాలెట్లు అన్ని టైమ్స్ అయితే ఫేస్ కీని కాపీ చేసుకోవడం, మళ్ళీ ట్రస్ట్ వాలెట్లో పేస్ట్ చేయడం, అంతే గైస్, ఓకేనా. మళ్ళీ బ్యాక్కి రండి. సింపుల్గా మళ్ళీ యాడ్ వాలెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఏదో ఒక లెటర్ అయితే టైప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు ఫేస్ కీ వస్తుంది. ఈ ఫేస్ కీని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రస్ట్ వాలెట్ అయితే ఓపెన్ చేయండి. సో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ 12 కదా గైస్, ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్లోకి వెళ్ళండి. ఇక్కడ వాలెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. పైన ప్లస్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ చూడండి పైన, ఓకేనా. పైన ప్లస్ అనే బటన్ ఉంటుంది. ప్లస్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఐ హ్యావ్ ఆల్రెడీ వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. సో దీని మీద క్లిక్ చేసుకొని మల్టీ చైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి వాలెట్ 13 అనేది అయితే క్రియేట్ అయిపోతుంది గైస్. ఇలా మీరు ఎన్ని వాలెట్లు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని వాలెట్లు అయితే అన్లిమిటెడ్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డి యాప్స్లోకి అయితే రండి. ఆ లింక్ని అయితే పేస్ట్ ఇచ్చేయండి. సో పేస్ట్ ఇచ్చిన తర్వాత పోసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కదా, మళ్ళీ స్పిన్ అండ్ విన్లోకి అయితే వెళ్ళండి. ఒక స్పిన్ అయితే వస్తుంది, మీకు ఫ్రీగా స్పిన్ చేయండి. సో మీరు అలా ఓవరాల్గా 38 టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకొని క్లెయిమ్ అయితే చేసుకోండి ప్రతి అకౌంట్లో కూడా, ఓకేనా. గైస్ మీకు ఇక్కడ పర్ అకౌంట్కి అయితే $5 చొప్పున మీరు ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకుంటారో ప్రతి అకౌంట్లో కూడా పేమెంట్ అయితే రిసీవ్ అవుతుంది. 10 అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీకు $50 అయితే ప్రాఫిట్ వస్తుంది. అలాగే మీరు 20 అకౌంట్స్ కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే $100 అయితే ప్రాఫిట్ వస్తుంది. ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. 100% ఫుల్లీ వెరిఫైడ్ ఎక్స్చేంజ్ చేసి, ఓకేనా. 100% అయితే పేమెంట్ వస్తుంది. సో ఫటాఫట్ అయితే లూట్ చేయండి, ఓకేనా. ఇంక మనం సెకండ్ లూట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మనకి సెకండ్ లూట్ వచ్చేసి బై ట్రేడ్ ఎక్స్చేంజ్ అయితే వచ్చింది. బై ట్రేడ్ ఎక్స్చేంజ్లో ఒక ఎయిర్ అయితే రన్ అవుతుంది గైస్. వీళ్ళ ఎక్స్చేంజ్లో ఎవరైతే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో సో వాళ్ళకి 100 BTT టోకెన్స్ అయితే ఇస్తామని చెప్పారు. ఈ BTT టోకెన్స్ వాల్యూ ఎంత ఉంటుందండి గైస్, వీళ్ళ యొక్క అఫీషియల్ IDO ప్రైస్ బట్టి, ఓకేనా. ఇంకా IDO లాంచ్ అవ్వలేదు, కానీ IDO ప్రైస్ అయితే 0.15 అని అయితే చెప్తున్నారు. సో 0.15 అయితే 100 ఇంటూ మనం 0.15 చేసుకున్నట్లయితే మనకి పర్ అకౌంట్కి $15 అయితే ప్రాఫిట్ వస్తుంది. అన్లిమిటెడ్ రైఫర్ బైపాస్ టిక్ అయితే చెప్తాను గైస్. ఇందులో ఎటువంటి KYC కూడా చేయవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది. సో దాన్ని అయితే కాపీ చేసుకుని ఏదైనా బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి గైస్. మీరు బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ అని ఉంది కదా, సింపుల్గా ఈ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, సో పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ సెండ్ OTP అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ మెయిల్కి ఒక OTP అయితే వెళ్తుంది. సో OTP అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయండి గైస్, ఓకేనా. గైస్ సెకండ్ లూట్లో ఒక చిన్న ప్రాబ్లం, ప్రెజెంట్ అయితే మెయిల్స్కి అయితే OTPs అయితే రావట్లేదు. మీరు ఏం చేస్తారంటే మీ మెయిన్ అకౌంట్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ కంట్రీ కోడ్ ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇండియన్ అయితే సెర్చ్ చేయండి. సో ఇండియా సెర్చ్ చేసుకున్నట్లయితే ఇండియా వస్తుంది. మీకు మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, అలాగే సెండ్ OTP అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మొబైల్కి ఒక OTP అయితే వస్తుంది. OTP ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. మీరు OTP ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ యాప్ అని బటన్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ పే అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకుని అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి గైస్.
గైస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీకు టాప్లో ప్రొఫైల్ సింబల్ చూపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ లాగిన్ బటన్ అయితే ఉంటుంది. ఇందా మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ అయితే లాగిన్ చేసుకోండి. గైస్ అకౌంట్ లాగిన్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ఇందులో ఏం చేయవసరం లేదు గైస్, ఆటోమేటిక్గా వితిన్ 8 అవర్స్లో మీకు 100 టోకెన్స్ అయితే క్రెడిట్ అయిపోతాయి. ఆల్రెడీ నేను మీకు ఈ లూట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైతే నిన్న ట్రై చేశారో ఆల్రెడీ అందరికీ కూడా పేమెంట్స్ అయితే రిసీవ్ అయినాయి గైస్. ఓకేనా, ఇక్కడ ఎసెట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకునే నా వాలెట్లో అయితే 100 BTT టోకెన్స్ అయితే క్రెడిట్ అయిపోయినాయి. వీళ్ళ యొక్క ఐడిఓ లాంచ్ అయిన తర్వాత ఓకేనా అఫీషియల్గా వీళ్ళైతే 0.15 మీద అయితే టోకెన్ అయితే లాంచ్ చేశారు. సో 0.15 అంటే మనకి 100 టోకెన్స్ ఇంటూ 0.15 వేసుకున్నట్లయితే మీకు పర్ అకౌంట్కి $15 అయితే ప్రాఫిట్ ఉంటుంది. మీకు ఇందులో వితౌట్ ఎనీ KYC టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా లూట్ చేయండి. ఇప్పుడు అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్విటేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్విటేషన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ రెఫర్ లింక్ అయితే ఉంటుంది. సో మీ రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకోండి. ఎస్ మీరు రెఫర్ లింక్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు వయా బ్రౌజర్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్ నుంచి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వయా బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ చేయడానికి ఇందులో కొంచెం సెట్టింగ్స్ అయితే చేయాలి. కింద చూడండి 3 లైన్స్ అని ఉంది కదా, సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ జనరల్ అనే బటన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి కొంచెం ఇలా అయితే కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్ డేటా ఆన్ ఎగ్జిట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకుని ఇలా అన్టిక్ అయితే ఉంటాయి కదా. ఓకేనా, సింపుల్గా ఎలా అయితే ఉంటాయి వీటిని అయితే టిక్ చేసుకోండి అన్నింటినీ. సో టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వయా బ్రౌజర్ అయితే ఒకసారి బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రిమూవ్ చేసేయండి. సో రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు రెఫర్ లింక్ అయితే కాపీ చేసుకున్నారు కదా. సో ఇప్పుడైతే ఏరోప్లేన్ మోడ్ అయితే ఆన్ ఆఫ్ చేయండి. సో మీరు రెఫర్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఏదైతే కాపీ చేసుకున్నారో మీరు రెఫర్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ ఇచ్చేయండి గైస్. సో రెఫరింగ్ని పేస్ట్ ఇచ్చిన తర్వాత సెర్చ్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు ఇలాంటి స్క్రీన్ అయితే వస్తుంది. అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ చేసేటప్పుడు ఇక్కడ ఈమెయిల్స్తో అయితే చేయండి గైస్. ఓకేనా, సింపుల్గా ఈమెయిల్ అనే బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే ఈమెయిల్స్కి OTPs అయితే రావట్లేదు. నేను మళ్ళీ మన గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను. సో అప్డేట్ ఇచ్చిన వెంటనే అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సింపుల్గా ఇక్కడ మీ మెయిల్ అయితే ఇచ్చేయండి. సో మెయిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సెండ్ OTP అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ మెయిల్కి OTP వెళ్తుంది. సో OTP అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. సో రిజిస్టర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిమ్మల్ని అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. సో మీరు మళ్ళీ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవద్దు గైస్. మీరు సెకండ్ టైం అన్లిమిటెడ్ బైపాస్ స్టిక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ఉంది కదా, సో దీన్ని ఒక క్లోన్ అయితే క్రియేట్ చేసుకోండి. యాప్ క్లోన్ అని యూస్ చేసి, లేదనుకున్నట్లయితే ఏమన్నా డూ మల్టిపుల్ స్పేస్ అయినా డౌన్లోడ్ చేసుకొని సో ఈ యాప్ని అందులో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారు కదా, ఆ ఫేక్ అకౌంట్ని ఇందులో లాగిన్ చేయండి. ఓకేనా, సో లాగిన్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా మళ్ళీ అప్లికేషన్ అయితే క్లియర్ డేటా అయితే చేసేయండి. క్లోన్ ఏదైతే క్లోన్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ అయితే క్లియర్ డేటా అయితే చేసేయండి. ఓకేనా, సో లేదు డూ మల్టిపుల్ స్పేస్లో మీరు చేశారనుకోండి, మీరు ఎన్నైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారో అన్ని క్లోన్స్ అయితే అందులో యాడ్ చేసుకోండి. అకౌంట్లో అయితే లాగిన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఆటోమేటిక్గా మీకు 8 అవర్స్ తర్వాత మీరు చేసిన బైపాస్ అకౌంట్లో కూడా 100 టోకెన్స్ అనేవి అయితే క్రెడిట్ అయిపోతాయి గైస్. ఓకేనా, మీకు ఎన్ని అకౌంట్లు అయితే చేయాలనుకుంటున్నారో అన్ని అకౌంట్లు అంటే అన్లిమిటెడ్గా అయితే ఎన్ చేయండి. సో అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయండి. సో ప్రతి అకౌంట్లో అయితే మీకు 100 టోకెన్స్ అయితే వస్తాయి కదా, వాటి అన్నింటినీ కూడా ఒకే వాలెట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను గైస్. అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ చేసేటప్పుడు మీకైతే మెయిల్స్కి అన్లిమిటెడ్ మెయిల్స్ అయితే కావాలి కాబట్టి మీరు డాట్ ట్రిక్ అయితే అప్లై చేయండి గైస్. ఓకేనా, సో డాట్ ట్రిక్ అంటే చాలా మందికి తెలియట్లేదు. సో డాట్ ట్రిక్ ఎలా యూస్ చేయాలి చెప్తాను చూడండి గైస్. మీరు డాట్ ట్రిక్ యూస్ చేయడానికి సింపుల్గా మీరైతే మీ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ gmail.trick అని అయితే సెర్చ్ చేయండి సెర్చ్ బార్లో. సో gmail.trick అని సెర్చ్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ అయితే వస్తుంది చూడండి, generator.email అని చెప్పేసి ఈ వెబ్సైట్ని గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. కొంచెం ఇలా కిందకైతే రండి, ఇక్కడ @ ఉంది కదా, సో @gmail.com ఉంది కదా, సో దీని ముందు నుంచి ఉన్నాయి కదా లెటర్స్, సో వీటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేయండి. ఓకేనా, సో వీటిని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, అది technicalgmk@gmail.com కాబట్టి నేను చూడండి ఇక్కడ technicalgmk అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ఆటోమేటిక్గా @gmail.com ఉంది కాబట్టి @gmail.com ఎంటర్ చేయకండి మీరు. ఓకేనా, సపోజ్ మీ ఈమెయిల్ అనేది sunil@gmail.com అనుకోండి, జస్ట్ ఇక్కడ సునీల్ మాత్రమే ఎంటర్ చేయండి. @gmail.com అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది. సో మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో జనరేట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ అయితే క్రియేట్ అవుతాయి కదా. ఇక్కడ చూడండి టోటల్గా వచ్చేసి మనకి 2000 ఈమెయిల్స్ అయితే క్రియేట్ అయినాయి జస్ట్ ఒక్క ఈమెయిల్తోనే. ఓకే, ఇవన్నీ డాట్లు అయితే ఆటోమేటిక్గా డాట్ అయితే పడుతుంది. ఇక్కడ చూడండి కే దగ్గర డాట్ పడ్డది, ఇక్కడ జీ దగ్గర ఎం దగ్గర కే దగ్గర ఇలా అయితే ఆటోమేటిక్గా డాట్ పడి ఇవన్నీ ఈమెయిల్స్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. సో ఈ ఈమెయిల్స్ అన్నింటినీ కూడా సెలెక్ట్ ఆల్ చేసి కాపీ చేసుకోండి. సో కాపీ చేసి నోట్స్లో ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ప్రతి మెయిల్ కూడా యూజ్ అవుతుంది మీకు. సో సింపుల్గా అన్లిమిటెడ్ రెఫర్ బైపాస్ స్టిక్ చేసేటప్పుడు ఈ మెయిల్ అయితే కాపీ చేసుకోండి, అక్కడ పేస్ట్ చేయండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఈ ఈమెయిల్కి అయితే అదే జీమెయిల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. టెక్నికల్gmk ఓపెన్ చేసిన తర్వాత మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో మీకు OTP అయితే ఉంటుంది. సో OTP ఎంటర్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ని క్లోన్లో అయితే లాగిన్ చేయండి. సో క్లోన్లో లాగిన్ చేసిన తర్వాత క్లియర్ డేటా కొట్టేయండి. సో క్లియర్ డేటా కొట్టేసిన తర్వాత
సో ఇప్పుడు మీరు ఈ మెయిల్తో అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా గైస్. సో ఈ మెయిల్ని ఎక్కడైనా సరే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అలా మీరు ఎన్ని అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకుంటారో అన్ని మెయిల్స్ కూడా సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో దీని యొక్క విడ్రా ప్రాసెస్ ఎలా చేయాలని చెప్పేసి నేనైతే ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఛానల్కి కొత్తగా విచ్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మీ లిటిల్ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. అలాగే ఫ్రీ మింటింగ్ ఎన్ఎఫ్టీస్ కానీ నేను కొత్త అప్లికేషన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే గైస్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్ టు డేట్ ఉంటుంది. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే అరే అరేంజ్ చేస్తున్నారు బాస్, ఫస్ట్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో జాయిన్ అయిపోండి ఫటాఫట్. ఓవరాల్గా థ్యాంక్ యూ.